హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల నుండి జీతాలు అయితే రికవరీ చేస్తుంది ప్రభుత్వం. ఒకసారి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చూస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖల గౌరవ వేతనంపై పనిచేసి కొందరు చిరు ఉద్యోగుల జీతాల్లో రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందండి. ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేసేవారు 15,000 మించి గౌరవ వేతనం తీసుకుంటే ఆ మొత్తాన్ని కూడా వెంటనే వారు రికవరీ చేయాలంటూ పంచాయతీ శాఖ కమిషనర్ ఆదేశాలను అయితే జారీ చేశారు. ఈ విధంగా మొత్తానికైతే రాష్ట్రంలో 10,000కు పైబడి జనాలు పనిచేస్తున్నారండి కంప్యూటర్ ఆపరేటర్లుగా. ముఖ్యంగా గ్రామ సచివాలయాల్లో పంచాయతీ రాజుల్లో 10,000 జనాభాకు పరిమితమైన వివిధ గ్రామ పంచాయతీలను క్లస్టర్లు పేర్కొంటూ ఒక్కో క్లస్టర్కు ఒక్కొక్కరు చొప్పున ఈ పంచాయతీరాజ్ కంప్యూటర్ సంబంధించి ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా కూడా పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం అడ్మినిస్ట్రేటివ్ నిధుల నుంచి లేదా పంచాయతీ సాధారణ నిధుల నుంచి వేతనాలు పొందుతూ ఉంటారు. అయితే ఈ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న చోట ఎక్కడైనా స్థానికంగా ఆయా పంచాయతీ తీర్మానాలకు అనుగుణంగా ప్రతి నెలా కూడా 15,000కి మించిన వేతనాలు తీసుకునేవారు ఉంటే అధికంగా తీసుకున్న వేతనాలను వెనక్కి ఇవ్వాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఈ పంచాయతీరాజ్ కంప్యూటర్ ఆపరేటర్ల గౌరవ వేతనం ఇక ప్రతి నెల కూడా 18,500 చొప్పున చెల్లించాలని ఇక కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. కానీ 15,000కు మించి తీసుకోకూడదని చెప్పి ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.